మనకు ఎదురుకుండా భగవంతుడు అన్నింటిలో ఉండలేక, ప్రతి ఇంటిలో ఉండలేక అమ్మని సృష్టించాడు. అటువంటి అమ్మని ఈరోజు మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. చాలా దూషించడం, వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు ఏవి కూడా చేయలేకపోవడం, వాళ్ళని ఎక్కడో అనాథగా ఒంటరిగా వదిలేసి మనం ఎక్కడో ఉండడం, ఇటువంటివన్నీ కూడా చాలా చాలా దోషంతో కూడుకునేటువంటి పనులు. అందువలన ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి మన జన్మకి కారణమైనటువంటి, మన జ్ఞానానికి కారణమైనటువంటి తల్లిదండ్రులని, గురువుని కూడా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా వాళ్ళని పూజిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, ఇంకా ఈ జన్మ సార్థకత చేసుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని, అలాగే గురువుగారి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ పొందుతూ ఉండాలి. ఇది గనక చేసినట్టయితే మనకి జీవితంలోని ఉన్నతమైన శిఖరాలని అధిరోహించడం, ఉన్నతమైన స్థానంలో ఉండడం, మంచి ఉద్యోగం, విద్య ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి.